హలో అండి. ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు నానబెట్టిన కొమ్ము శనగలను వాయినంగా ఇస్తారు కదండి. ఈ కొమ్ము శనగలతో వడలను ఈరోజు నేను చేస్తున్నాను. దీనికోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీ జార్లో ఈ కొమ్ము శనగల్ని ఇలా వేసుకుంటున్నాను. ఎప్పుడూ రొటీన్గా కొమ్ము శనగలకి తాలింపు వేసి ఫ్రై చేసి తినే కన్నా ఇలా వడలను చేసుకుని తింటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయల్ని వేసుకొని అంగుళం సైజున్న అల్లం ముక్కను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి మిక్సీ పట్టించాలి. ఇలా కచ్చా పచ్చాగా నలిగిన ఈ పప్పు మిశ్రమంలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని మరలా మిక్సీ పట్టించాలి. నానబెట్టిన కొమ్ము శనగలే కాబట్టి మిక్సీ పట్టించినప్పుడు వాటర్ని ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొమ్ము శనగలు నలిగేంత వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ని యాడ్ చేయడం వల్ల వడ మిశ్రమం పలుచన అయిపోయి వడలో ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. నెక్స్ట్ ఇలా నలిగిన ఈ వడ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వడ మిశ్రమంలో చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్ వరకు తీసుకొని యాడ్ చేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకున్నాను. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఇలా చిదిమేసి వేస్తున్నాను. అలానే మనకి నచ్చితే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ కొమ్ము శనగల వడలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకటి తినేవారు 2-3 ఈజీగా లాగించేస్తారు, అంత బాగుంటాయి. మరి నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ వడ మిశ్రమాన్ని ఇలా చేతితో రౌండ్గా చేసుకొని వడల్లాగా ఒత్తుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని ఈవెన్గా అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేయాలి. నాకు ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి అందరూ వాయినంగా ఇచ్చిన కొమ్ము శనగలతోనే ఈ వడలు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వడలను హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. అలా చేసినట్లయితే వడలు పైభాగాన వేగిపోయినా కానీ లోపల పిండి పచ్చి పచ్చిగా ముద్దలానే ఉండిపోతుంది, అస్సలు బాగుండవు. చూడండి, ఇలాగా ఈ కలర్లోకి వచ్చే వరకు కూడా వడలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ వడలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగతా వడలన్నిటినీ కూడా చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేయడానికి చిన్న కళాయినే యూస్ చేస్తాను. చిన్న కళాయిలో అయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వదు. అదే పెద్ద కళాయిని కనుక తీసుకుంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఎక్కువ ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వడలన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా తినేయడమే. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఈ శనగలను పొట్టుతో తీసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. సూపర్ ఉంటాయి ఈ వడలు. ఈ వడలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు కదూ.